ఒక్క ఎమ్మెల్యేను కొనడానికి 5 కోట్లు ఖర్చు చేస్తారట. దీనినే ఓటుకు నోటు అంటారు. 10 ప్రభుత్వ మెడికల్ కాలేజీలకు 5,000 కోట్లు ఖర్చు చేయలేరట. దీనినే నోటుకు వేటు అంటారు. సింపుల్గా చెప్పాలంటే 23 మంది ఎమ్మెల్యేలను సంతలో పశువుల్లా కొంటారు. గవర్నమెంట్ మెడికల్ కాలేజీలను సంతలో పెట్టి ప్రైవేటుకు అమ్మేస్తారు. ప్రజల ఆస్తులు అమ్మేయడం, అవినీతి సొమ్ముతో పక్క పార్టీ నేతల్ని కొనుగోలు చేయటం. ఇదే బాబు పాలసీ. స్కిల్ కేసులో బెయిలుపై ఉన్నారు, మద్యం కేసులో బెయిలుపై ఉన్నారు, ఫైబర్ నెట్ కేసులో బెయిలుపై ఉన్నారు, ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో బెయిలుపై ఉన్నారు, ఇసుక కుంభకోణం కేసులో బెయిలుపై ఉన్నారు. ఇవి కాకుండా చాలా కేసుల్లో స్టేలతో బయట తిరిగేస్తున్నారు మన బాబు గారు. అధికారం రాగానే తనపై ఉన్నటువంటి కేసుల ఫైళ్లన్నీ కట్టగట్టి కరకట్ట కింద పాతేశారు. కానీ ఓటుకు నోటు కేసు మాత్రం ఆయన్ను వెంటాడుతోంది. ఎవరు వదిలేసినా ఆ మత్తయ్య మాత్రం బాబును వదిలిపెట్టడం లేదు. బాబు అరాచకాలను, ఓటుకు నోటు వెనుక బాబు కుట్రలను, ఆ ఓటుకు నోటు కేసు నుంచి బయటపడడానికి వ్యవస్థలను వాడుకున్న విధానాలను క్లియర్గా ఓ లెటర్లో రాసి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి అందజేశారు. ఒకవైపు 5,000 కోట్లు ఖర్చు పెట్టి 10 ప్రభుత్వ మెడికల్ కాలేజీలను డెవలప్ చేయలేమంటున్న బాబు నాడు ఒక్క ఎమ్మెల్యేను కొనడానికి ఓటుకు నోటు కింద కోట్లాది రూపాయలు కుమ్మరించడానికి సిద్ధమయ్యారు. అడ్డంగా దొరికిపోయారు కాబట్టి ఆగిపోయింది. కానీ చంద్రబాబు కొనుగోళ్లు మాత్రం ఆగలేదు సార్. ఆ తరువాతే వైఎస్ఆర్సీపీ జెండాతో గెలిచిన 23 మంది ఎమ్మెల్యేలను సంతలో పశువుల్లా కొన్నారు. బాబుగారి కొనుగోళ్ల కహానికి సాక్ష్యంగా నిలిచినటువంటి ఆ వరల్డ్ ఫేమస్ వాయిస్ ఒకసారి విందాం. Hello. Yeah, brother. Yes, sir. Yeah, our Babu garu wants to talk to you. Be on the line. Yeah, please. Hello. Sir, good evening, sir. Good evening, brother. How are you? Yes, fine, thank you. Manwal, they briefed me. Yes, sir. I am with you. Don't bother. Right, sir. For everything, I am with you. Ah. What all they spoke, will honor. Yeah, right, sir. Freely you can decide. No problem at all. Okay, sir. That is our commitment. We will work together. No problem. Right. Thank you. Welcome. Thank you. Thank you. Right.